ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకుంటామని యువజన కాంగ్రెస్ కార్యదర్శి గోళ్ల పవన్ కుమార్ అన్నారు. గతంలో తిరుపతికి వచ్చిన నరేంద్ర మోదీ ఏపీకి 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇన్నేళ్లు గడిచినా పట్టించుకోలేదని పవన్ కుమార్ ఆరోపించారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఒక చెంబు మట్టి ఒక చెంబు నీళ్లు ఆంధ్ర వాళ్లకు ఇచ్చి మోసం చేశారని ఏలూరులో పవన్ కుమార్ ఎద్దేవా చేశారు. గో బ్యాక్ నరేంద్ర మోదీ అన్న నినాదంతో కాంగ్రెస్ శ్రేణులంతా నిరసన తెలపాలని పవన్ కుమార్ కోరారు. పవన్ కుమార్ యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ నెల 16వ తారీఖున ఏపీకి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లాకు వస్తున్నారు. 2014లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు తిరుపతి సాక్షిగా 10 ఏళ్లు కాదు ఏపీకి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు. తర్వాత అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఒక చెమ్ము మట్టి ఒక చెమ్ము నీళ్లు తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళ నోట్లో పెట్టారు. ఆ రోజు 13-14లో బైఫర్కేషన్ టైంలో కూడా ఆ రోజున్న సుష్మా స్వరాజ్ గారు కూడా నన్ను చిన్నమ్మగా గుర్తుంచుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రం యువజనకి మేము కూడా దీనికి మీకు తోడ్పడి ఉన్నామని చెప్పారు. ఆ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మన రీసెంట్గా ఎలక్షన్లో గెలిచిన తర్వాత 2024లో గెలిచిన తర్వాత వైజాగ్ ఒకసారి వచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. ఇవాళ కర్నూలు జిల్లా వచ్చి అంటే జిఎస్టీలు ఏదో తగ్గించామని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము జిఎస్టీని తగ్గించామని చెప్తున్నారు తప్ప మొత్తం 4 స్లాబ్లు ఉన్నదాన్ని 2 స్లాబ్లు తీసుకొచ్చారన్నారు. గత 8 ఏళ్లుగా 55.45 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి గబ్బర్ సింగ్ ట్యాక్సుల రూపంలో వసూలు చేసి ఇవాళ 2.5 అంటే 2,50,000 కోట్ల రూపాయలు ఏదో మేలు జరుగుతుందని చెప్తున్నారు తప్ప ఇది సామాన్యులకు ఉపయోగపడే మేలైతే కాదు. అదానీ అంబానీల కోసమే ఈ జిఎస్టీ తగ్గింపు అన్నది జరిగింది. గోళ్ల పవన్ కుమార్ యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ నెల 16